హాయ్ ఎవ్రీవన్. స్టాక్ మార్కెట్‌లో మనం ఈరోజు ఎస్ఎంఈ ఐపీఓ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి మాట్లాడతాం. సో, ఇక్కడ మనకి ఇన్వెస్ట్‌మెంట్స్ అనేటివి చాలా విధాలుగా ఉన్నాయి. మనకి సెకండరీ మార్కెట్ నుంచి, ప్రైమరీ మార్కెట్ నుంచి. ఈ ప్రైమరీ మార్కెట్‌లో కూడా మనకి ఐపీఓస్ అని, ఎస్ఎంఈస్ అని 2 కేటగరీస్ ఉంటాయి. ఎస్ఎంఈ అంటే స్మాల్, మీడియం ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే చిన్న కంపెనీస్. స్మాల్ క్యాప్స్‌కి చెందిన కంపెనీస్ అనుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేస్తే ఎలా ఉంటుంది? అండ్ మార్కెట్‌లో మనకి రెడీగా ఉన్న ఈ 4 కంపెనీస్ గురించి మనం డిస్కషన్ చేద్దాము. ఈ ఎస్ఎంఈ ఐపీఓలో. సో, నీకు మీకు నేను రిప్రజెంట్ చేస్తున్న ఈ 4 కంపెనీస్‌ని నేను క్లియర్‌గా చూసినప్పుడు, యాక్చువల్‌గా చూస్తాం కదా మనం ఎస్ఎంఈస్ ఏమేమి అవైలబుల్‌గా ఉన్నాయని. అది చూడగానే నాకొక పర్ఫెక్ట్ ఒక హ్యాపీనెస్ క్రియేట్ అయింది. ఏంటిదంటే నేనేదన్నా ఏంటి స్టార్టప్ ఐడియాస్ ఉంటాయి కదా! ప్రజెంటేషన్ ఇచ్చి ఇన్వెస్ట్‌మెంట్స్ రిక్వెస్ట్ చేసేది. స్టార్టప్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం ఏమన్నా నేను వచ్చానా? స్టార్టప్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఏమన్నా వచ్చానా? అన్న ఫీలింగ్ కలిగింది నాకు. ఎందుకంటే 4 కంపెనీస్ డిఫరెంట్ కంపెనీస్ అండ్ యూనిక్ ఐడియాస్. నేను క్లియర్‌గా చెప్తాను. మంచి కంపెనీస్, మంచి రెవెన్యూ గ్రోత్‌ను రెవెన్యూ గ్రోత్‌తోని ఉన్న కంపెనీస్. క్లియర్‌గా చూస్తే నిఫ్ఫికో అండ్ నిసెస్ ఫినాన్స్ ఇది చూసుకోవచ్చు. నిసెస్ ఫినాన్స్ వాళ్ళది. వీళ్ళది ఎన్‌బీఎఫ్‌సి కంపెనీ. వన్ ఆఫ్ ది మంచి కంపెనీ. ముంబై అండ్ దుబాయ్‌లో వీళ్ళ నెట్వర్క్ ఉంది. మంచి కంపెనీ. అండ్ ఎమరాల్డ్ టైర్స్. మీరు టైర్ సెక్టార్ గురించి మాట్లాడితే ఎప్పుడైనా కూడా టైర్ సెక్టార్‌లో ఉన్న అన్ని స్టాక్స్ కూడా వాల్యూ స్టాక్సే ఇప్పటివరకి. బిజినెస్ పర్పస్‌లో చూసుకున్నా, గ్రోత్ పర్పస్‌లో చూసుకున్నా ఈ సెక్టార్‌కి ఎప్పుడు రంది లేదు. సో, పర్పుల్ యునైటెడ్ కిడ్స్. నేను ఇదైతే ఇంకా యూనిక్ అంటే యూనిక్. ఎందుకంటే మార్కెట్‌లో మనం కిడ్స్ మీద చేసిన ఎక్స్‌పెండిచర్ వేరే దేని మీద చెయ్యము. అది గ్యారంటీ. వాళ్ళకు కొనే క్లాతులైనా కానియండి, యాక్సెసరీస్ అయినా కానియండి, ఎప్పుడు మంచియి కావాలనుకుంటాం, బ్రాండెడ్ కావాలనుకుంటాం. ఎందుకంటే మన రిప్రజెంటేషన్ అనేది మన ఫినాన్షియల్ స్టేటస్ అనేది వాళ్ళలో ఎక్కువ చూపించాలని చూస్తాం. సో, ఆ బేసిస్‌లో చూసినా కూడా ఇది యూనిక్ ఐడియా. అండ్ ఈ కిడ్స్ రిలేటెడ్ సెగ్మెంట్‌లో ఎప్పటికీ ప్రాబ్లమ్ లేదు. ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఎప్పుడు ప్రాబ్లమ్ లేదు. మీరు చూసుకోవచ్చు మంచి గ్రోత్ కనబడుతది. అండ్ వీళ్ళు మార్కెట్‌లో ఫండింగ్‌ని జనరేట్ చేయగలిగినంత ఈ సెగ్మెంట్‌లో వేరే దేంట్లో చేయలేము. అండ్ ఆ బేసిస్‌లో కూడా నాకిది చాలా బాగా నచ్చింది. అండ్ తర్వాత జంగల్ క్యాంప్. ఇండియన్ టూరిజం అనేది ఎంత డెవలప్ అవుతుంది. అందులో ఈ ఫారెస్ట్ రిలేటెడ్‌గా మనకి అడ్వెంచర్ ప్రోగ్రామ్స్ కానియండి, ఆ! వైల్డ్ లైఫ్ కానియండి ఎంత గ్రోత్ ఉంది. దాన్ని బేస్ చేసుకున్న మనకి రెవెన్యూ ఎలా వస్తుంది అనేది కూడా చూసుకున్నా కూడా ఇది మంచి కంపెనీ. నాకు కూడా నేను బాగా అట్రాక్ట్ అయ్యాను ఈ కంపెనీకి. మాక్సిమం నేనేంటంటే ఈ సెగ్మెంట్స్‌లో అన్నిట్లల్లో కూడా మంచి రిటర్న్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. బట్ రిటర్న్ అనేది షార్ట్ టైమ్‌కి కాదు. మినిమమ్ కొంచెం టైమ్ చూస్తున్నాను. ఎందుకంటే ఒక కంపెనీ అనేది ఫండింగ్ తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇంప్లిమెంట్ తర్వాత ఆ ఇంప్లిమెంటేషన్ నుంచి సక్సెస్‌ని చూసి, ఆ సక్సెస్‌లో రెవెన్యూ అనేది పర్ఫెక్ట్‌గా జనరేట్ అయినప్పుడు మార్కెట్‌లో ఆ కంపెనీ వన్ ఆఫ్ ది వాల్యూ స్టాక్‌గా మారుతది. షార్ట్ టైమ్‌లో ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినంత మాత్రాన కంపెనీ ఈ ఇది ఫాస్ట్‌గా ఎళ్ళిపోవాలని రూల్ ఉండదు కదా! ఎప్పుడైనా కూడా ఈ ఎస్ఎంఈ సెక్టార్‌లో మళ్ళీ మేజర్‌గా ఏంటి అంటే పర్ఫార్మెన్స్ అనేది ఆ ఇన్వెస్ట్‌మెంట్‌కి అండ్ గ్రోత్ అనేది కనబడుతుందా లేదా అని చూసిన తర్వాతనే షార్ట్ టైమ్ సూపర్ గెయిన్స్ వస్తాయి. మీరు చూసుకోవచ్చు ఒక్క రోజులో కూడా 60% 70% ఇంక్రీజ్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం ఉండదు ఈ ఎస్ఎంఈ స్టాక్స్‌లో. స్మాల్ క్యాప్స్ అనేటివి అంత దారుణంగా పెరుగుతాయి. ఎప్పుడు వాటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది మార్కెట్‌లో రిప్రజెంట్ చేసినప్పుడు. దాని కోసం కొంచెం టైం పడుతుంది. బట్ 100% సక్సెస్ అవుతాము అని నేను అనుకుంటున్నాను. వీళ్ళ యొక్క బిజినెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ చూస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్‌లో ఫస్ట్ రెడీగా ఉంది నిఫ్టో. సో, మీరు చూసుకోవచ్చు నిసెస్ ఫినాన్స్ ఎన్‌బీఎఫ్‌సి కంపెనీ వీళ్ళది ముంబైలో హెడ్ ఆఫీస్ ఉంది. దుబాయ్‌లో ఒక ఆఫీస్ ఉంది. గిఫ్ట్ సిటీలో ఒక ఆఫీస్ ఉంది. అండ్ వీళ్ళు మేజర్‌గా స్టాక్ మార్కెట్‌లోకి వస్తున్న ఆబ్జెక్టివ్ కూడా చూస్తే క్లియర్‌లీ ఫ్రెష్ ఇష్యూ అండి. ఆఫర్ ఫర్ సేల్ ఏమీ లేదు. వీళ్ళు ఏ కంపెనీలో ఉన్న ఏ ప్రమోటర్స్ కూడా షేర్స్ అమ్ముకోవట్లేదు. అండ్ మళ్ళీ ఈ కంపెనీ కూడా ఎగ్జిస్టెడ్ లోన్స్‌ని కానియండి, బోరింగ్స్ కానియండి, వేరే ఏదన్నా కంపెనీకున్న ఫినాన్షియల్ స్ట్రెస్‌ని వాటి నుంచి రిలీజ్ కావడానికి ఏమీ రావట్లేదు. కంపెనీ బటన్స్‌ని రెడ్యూస్ చేసుకోవడానికి ఏమీ రావట్లేదు. క్లియర్‌గా కార్పొరేట్ డెవలప్‌మెంట్ కోసమే వస్తుంది. చూసుకోవచ్చు అగ్మెంట్ ఫండ్ సెటప్ అండ్ తర్వాత అడిషనల్ లైసెన్సెస్, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అండ్ ఫండ్ మేనేజ్మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ గిఫ్ట్ సిటీ అండ్ దుబాయ్ అండ్ మారిటస్ చూస్తున్నారు కదా! ఎఫ్ఎస్‌సి మారిటస్. సో, ఈ బేస్ ఇక్కడ చూసుకుంటే కంపెనీ అనేది డెవలప్‌మెంట్ కోసం వస్తుందా? లేకపోతే వేరే ఏదన్నా అడిషనల్ యాక్టివిటీస్ కోసం ఏమి రావట్లేదు కదా! వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ వాళ్ళ ఫండ్ సెటప్స్‌ని అండ్ వాళ్ళ గ్రోత్‌ని రిప్రజెంట్ చేసుకోవడానికి అండ్ ఫండ్ రైజింగ్ కాస్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్లేస్‌మెంట్ ఫీ టు థర్డ్ పార్టీ డిస్ట్రిబ్యూటర్స్.
డిస్ట్రిబ్యూటర్స్ కంపల్సరీ. ఎందుకంటే మనకు ఏజెంట్స్ అనేవాళ్ళు ఉండాల్సిందే కంపల్సరీ. ఏ బిజినెస్ అయినా గ్రోత్ కావాలంటే. దాని పర్పస్‌లో చూసుకున్నాం. అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్ సబ్సిడరీ కంపెనీ వయా చూసుకుంటే నైసెస్ ఫిన్కాప్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ. దాంట్లో కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో, ఈ బేసిస్‌లో చూస్తే వీళ్ళ ఫండింగ్ రిక్వైర్మెంట్ బేసిస్‌లో చూసినా కూడా ఇది ఒక కార్పొరేట్ డెవలప్‌మెంట్ యాక్టివిటీ కోసమే. ఇంటర్నల్ డెవలప్‌మెంట్ కోసమే అని అనిపిస్తుంది. సో, ఇక్కడ మీరు ఈ ఆబ్జెక్టివ్ చూసుకుందాము. అండ్ తర్వాత కంపెనీ యొక్క రెవెన్యూ ఎలా ఉంటుంది? రెవెన్యూ పెర్ఫార్మన్స్ కూడా చూసుకుంటే మనం రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూసుకుంటున్నా కూడా టైమ్ టు టైమ్ వీళ్ళది బిజినెస్ రెవెన్యూ అనేది పెరుగుతుంది. మీరు చూసుకోవచ్చు. 1, 2, 3 అంటే మార్కెట్‌లో వీళ్ళకి బిజినెస్ గ్రోత్ అనేది ఉంది. సప్లై చైన్ అనేది క్రియేట్ అయింది ఆల్రెడీ. సో, ఆ సప్లై చైన్ క్రియేట్ అయినందువల్ల ఆ సప్లై చైన్‌కి రీ రీ ఏంది రీచబుల్ అయ్యే విధంగా వీళ్ళ దగ్గర ఏంటిది సప్లై చైన్‌కి తగ్గట్టుగా వీళ్ళ దగ్గర రిసోర్సెస్ లేకపోతే ప్రాబ్లమా కాదా? ఇప్పుడు నాకు క్లయింట్స్ అనేవాళ్ళు పెరుక్కుంటూ వచ్చారు. ఆ క్లయింట్స్‌కి అడిషనల్ బెనిఫిట్స్ ఇవ్వాల్సొస్తది. అంటే ఇంకా మంచి సర్వీసెస్ ఇవ్వాల్సొస్తది. వాళ్ళ రిక్వైర్మెంట్స్‌కి తగ్గట్టుగా. అలాంటివి మనం క్లియర్‌గా ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ అనేటివి మనం ప్రొవైడ్ చేయగలిగినప్పుడే మన సర్వీసెస్ నుంచి, వాళ్ళు మన దగ్గర నుంచి ఇంకా ఎక్కువ సర్వీసెస్‌ని యుటిలైజ్ చేసుకుంటారు. అదర్‌వైస్ వాళ్ళు మళ్ళీ మన దగ్గర నుంచి వేరే ఏంటిది బెస్ట్ ఎన్‌బీఎఫ్‌సిలోకి చేంజ్ అయ్యేందుకు కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కోరుకున్న రిక్వైర్మెంట్స్ మన దగ్గర లేనప్పుడు. అందుకే కదా వాళ్ళు అడిషనల్ లైసెన్సెస్ కోరుకుంటున్నారు. ఆ! ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అంటున్నారు. సో, అది మీరు ఆలోచించుకోవచ్చు. చానా పర్ఫెక్ట్‌గా ఉంది. అండ్ మీరు చేసుకుంటే టోటల్ బారోయింగ్స్ కూడా చూసుకున్నా కూడా తగ్గుతున్నాయి. ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థింగ్. టోటల్ బారోయింగ్స్ చూసుకోండి మీరు క్లియర్‌గా 1000 క్రోర్స్ ఉన్న బాపతి, 18,000 క్రోర్స్ ఉన్న బాపతి ఇప్పుడు చూడండి 700. ఇప్పుడు మొన్న జూన్‌లో చూస్తే 600. ఇవన్నీ ఎలా కట్టగలిగారు? ఎలా కడుతున్నారు వాళ్ళు? చూసుకోండి వాళ్ళ బిజినెస్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా రన్ అవుతుంటే వాళ్ళ బారోయింగ్స్ అనేటివి తగ్గుతున్నాయి. అందుకే నేను అన్నాను మంచి కంపెనీ అని. కాదు నీకేం తెలుసు అనంటే, నేను లెక్కల్లో చెప్పేస్తున్నారా చూపిస్తున్నాను కదా! నాకు కూడా తెలిసింది కాదు. ఈ లెక్కలు చూస్తేనే తెలుస్తుంది. కంపెనీ ఎంత మంచిది అనేది. ఈ కంపెనీ అనేది ఇంతే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చి, ఇంకా ఏంటిది బిజినెస్ యాక్టివిటీస్‌ని బాగా పెర్ఫార్మ్ చేయగలిగితే, ఏంటి మనకి 100% వాల్యూ గ్రోత్ వచ్చుడే. రాకపోవడం అనేదే ఉండదు. అందుకే దీన్ని మంచి ఒక స్టార్టప్ ఐడియాలోకొచ్చి ఇంటున్నానా, ఇంత మంచి ఆబ్జెక్టివ్ గ్రోత్ ఉన్న కంపెనీ నా ముందట కనబడుతుంది అని అనిపించింది. అది బెస్ట్ కంపెనీ. మీరు దీంట్లో మాత్రం వేరే ఏ ఫ్యాక్టర్స్‌ని వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంపెనీ తన బారోయింగ్స్‌ని టైమ్ టు టైమ్ ఇంత ఫాస్ట్‌గా రెడ్యూస్ చేసుకోగలుగుతుంది అంటే అది యూనిక్ బిజినెస్ పెర్ఫార్మన్స్ అది. సో, ఆ బేసిస్‌లో చూసినా కూడా మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం 100% సెక్యూర్. చాలా మంచిది. సో, మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ కంపెనీ ఐపీఓ డీటెయిల్స్‌కొస్తే మీరు చూసుకోవచ్చు. ఐపీఓ అనేది డిసెంబర్ 4థ్‌కి ఓపెన్ అవుతుంది. 6థ్ క్లోజ్ అవుతుంది. ప్రైస్ బాండ్ అనేది రూ. 170 నుంచి రూ. 180 ఉంది. ఫేస్ వాల్యూ కూడా ఏం స్ప్లిట్ కాలేదు. రెండోది బీఎస్సీలో లిస్టింగ్ అవుతుంది. ఎన్ఎస్సీలో లిస్టింగ్ కావట్లేదు. రిటైల్ షేర్ హోల్డింగ్ కూడా మనకి 35% ఉంది. బట్ కాకపోతే నేను స్టార్టప్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పుకుంటూ వచ్చాను చాలా రోజుల బట్టి. అది చాలా టైం నుంచి ఇప్పుడు. ఎందుకు అంటే ఈ ఎస్ఎంఈలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే మీరనుకున్నట్టుగా 10,000తోని, 20,000తోని, 30,000తోని అయ్యే పని కాదు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇక్కడ లాట్ సైజ్ అనేది రూ. 800 ఉంది. 800 షేర్స్ ఉన్నాయి సారీ. 800 షేర్స్. 800 ఇంటూ రూ. 170 చేస్తే రూ. 1,44,000 మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఈ కంపెనీలో మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే మీరు 170 రూపీస్‌తోనైతేనే 1,44,000 అదే 180 అయితే ఇంకో ఏంటిది రూ. 10 యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఫిగర్ మారుతుంది. అంతేనే కదా! సో, మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఐపీఓకి, ఎస్ఎంఈకి తేడా ఏంటి అంటే ఐపీఓలో మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది నేను చెప్పాను మొన్న కూడా 14,500 నుంచి 15,000 లేకపోతే షార్ట్ ఇన్వెస్ట్‌మెంట్, లో ఇన్వెస్ట్‌మెంట్ అంతేనే కదా! బట్ ఎస్ఎంఈలో అలా కాదు. లాక్స్ హై ఇన్వెస్ట్‌మెంట్ రిక్వైర్ అవుతుంది. అందుకే ఈ ఎస్ఎంఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ తక్కువ చేస్తారు. బట్ కాకపోతే ఇన్వెస్ట్‌మెంట్ పక్కా చేయండి. ఈ కంపెనీ 100% గ్యారంటీగా రిటర్న్స్ ఇస్తుంది. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా. ఎందుకంటే మీరు చూడొచ్చు కంపెనీ అనేది ఎంత బెటర్ రెవెన్యూ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. చూసుకోవచ్చు. అంతేనే కదా! రెవెన్యూ పెరిగింది. అందుకే ఇలా బారోయింగ్స్ తగ్గాయి. అంతేనే కదా! చూడండి 700 క్రోర్స్ నుంచి 4000 క్రోర్స్ ఎంతైతే వచ్చుంటది. అది 700 క్రోర్స్‌కి చేంజ్ అయిందనుకో, ఈ కంపెనీ యొక్క షేర్స్ మీరనుకున్న ఈ రూ. 70 సెవెన్ 170, 180 రూపీస్‌లో ఉండవు. 400, 500 రూపీస్‌లో ఉంటాయి. ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ తర్వాత చూడండి. గుర్తుంచుకొని మరి నేను మళ్ళీ అప్పుడు వీడియో చేస్తాను. మీరు నమ్మకపోతే.
100% ఫిగర్స్ చెప్తాయి మన కంపెనీ అనేది ఎంత ఫాస్ట్‌లో ఎంత బెటర్‌గా పర్ఫార్మ్ చేసింది అనేది. అండ్ ఎస్ఎంఈ సెక్టార్ అనేది ఎంత రిస్కీయో అంత రివార్డబుల్. మీరు బాగా గుర్తుంచుకోండి. స్మాల్ క్యాప్ కంపెనీస్‌లో రిస్క్ ఎక్కువనే ఉంటుంది. రిటర్న్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ లో ఆబ్జెక్టివ్స్‌తోని హై పర్ఫార్మెన్సెస్ జరుగుతాయి. సో, ఆ బేస్‌లో చూసుకున్నా కూడా ఇది చాలా మంచిది నేను అనుకుంటున్న వరకి. యాహ్! మీకు నచ్చితే చేయండి. లేదంటే మీ ఇష్టం. అండ్ తర్వాత టైర్స్. ఎమ్రాల్డ్ చూసారు కదా! ఎమ్రాల్డ్. ఈ ఎమ్రాల్డ్ అనేది తమిళనాడు బేస్డ్‌ది. చూడొచ్చు చెన్నైలో ఉంది. టైర్ సెక్టార్ మీరు ఒకటి బాగా గుర్తుంచుకోండి. మార్కెట్‌లో ఈ టైర్ సెక్టార్‌కి చాలా వాల్యూ డిమాండ్ ఉంది. అపోలో టైర్స్ చూసుకోండి, టీవీఎస్ టైర్ చూసుకోండి, ఎంఆర్ఎఫ్ టైర్స్ చూసుకోండి. ఆ కంపెనీస్‌లో ఎప్పుడూ షేర్స్‌ని సెల్ చేయమని ఏ ఒక్క ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ కూడా చెప్పరు. గ్యారంటీ చెప్తున్నాను. ఇంతవరకి ఆ కంపెనీస్‌లో షేర్స్‌ని సెల్ చేయండి. కంపెనీస్ పర్ఫార్మ్ చేయట్లేదు, రెవెన్యూ జనరేట్ చేయట్లేదు అని ఎవరు చెప్పలేదు. కాంపిటీటివ్ బిజినెసే. కాంపిటీషన్ ఎక్కువనే ఉంటుంది. బట్ బిజినెస్ ఎప్పుడు ప్రాఫిటబుల్ క్లియర్‌గా. అండ్ వీళ్ళు కూడా క్లియర్‌గా స్టాక్ మార్కెట్‌లోకి వస్తుంది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఫర్ అవర్ కంపెనీ. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ వాళ్ళ ఎక్స్‌పెండిచర్‌ని పెంచుకోవాలనుకుంటున్నారు. బిజినెస్ గ్రోత్ కోసం. సో, ఫెసిలిటీస్‌ని ఇంక్రీజ్ చేస్తారా? ఏం చేస్తారా? అనేది మనకు క్లారిటీగా లేదు. బట్ కాకపోతే పర్ఫెక్ట్‌గా ఉంది. నాకు బాగా నచ్చింది. అండ్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ కూడా చూసుకుంటే ఇన్‌లైన్ ఉంది. చూసుకోవచ్చు 13 క్రోర్స్, 16 క్రోర్స్, 17 బాగానే ఉంది. నెట్ అసెట్స్ కూడా కొంచెం ఇదొకటి కొంచెం కరెక్ట్‌గా అనిపియలేదు. అండ్ బారోయింగ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇది కొంచెం నచ్చలేదు. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫిగర్స్ అనేటివి ఇందులోకి, ఇందులోకి చాలా తేడా ఉన్నాయి కదా! నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్‌కి టైర్‌కొచ్చేసరికి. బట్ కాకపోతే ఈ టైర్ సెక్టార్ అనేది కొంచెం ట్రస్టబుల్ ఇన్వెస్ట్‌మెంట్ ఒకటి. టైర్ సెక్టార్‌లో ఉన్నదేంటంటే ఒకటి ట్రస్టబుల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇది. అండ్ బిజినెస్ కాంపిటీషన్ చాలా ఎక్కువ. రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చి చూస్తే మాత్రం అదొకటి కొంచెం చాలా ఎక్కువ. సో, అందువల్ల మీరు ఆలోచించుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అపోలో టైర్స్ సక్సెస్ అయ్యాయి. టీవీఎస్ఐ సక్సెస్ అయింది స్టాక్ మార్కెట్‌లో. ఎంఆర్ఎఫ్ సక్సెస్ అయింది. ఇది కూడా సక్సెస్ అయితే కావచ్చు. బట్ కాకపోతే ఇక్కడ ఏంటిదంటే వీళ్ళ బిజినెస్ పర్ఫార్మన్స్ అనేది కాంపిటీటివ్ బిజినెస్‌లో అంత హెవీగా లేదు. అండ్ వీళ్ళది స్మాల్ క్యాప్ ఎస్ఎంఈ సెక్టార్. లార్జ్ కాదు కదా! సో, వీళ్ళు సప్లై చైన్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇంకా వీళ్ళు ఫండింగ్‌ని ఇంక్రీజ్ చేసుకోవాల్సొస్తది. ఇంకా అడిషనల్ ఫ్యూచర్‌లో ఇంకా అడిషనల్ ఫండింగ్ రిక్వైర్మెంట్ పెంచుకోవాల్సొస్తది. అండ్ వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవాల్సొస్తుంది మేజర్‌గా. అండ్ ఇప్పుడు ఎక్స్‌పెండిచర్ కూడా ప్రొడక్షన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి అనుకుంటున్నాను. వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకున్నప్పుడే వీళ్ళకి మార్కెట్‌లో షేర్ ఎక్కువ దొరుకుతుంది. రెవెన్యూ ఎక్కువ దొరుకుతుంది. అదర్‌వైజ్ వీళ్ళకి లిమిటెడ్ రెవెన్యూ ఇంక్రీజింగ్ గూడ్స్. అన్‌లిమిటెడ్ ఇంక్రీజింగ్ అయితే కనబడదు. ఎందుకంటే వీళ్ళకి వీళ్ళ అవుట్‌పుట్‌కి తగ్గట్టుగానే వీళ్ళ సేల్స్ ఉంటాయి. వీళ్ళ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఎన్ని టైర్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయో అంతకు తగ్గట్టుగానే వీళ్ళ రెవెన్యూ గ్రోత్ అవ్వబడుతది. అదర్‌వైజ్ నో నీడ్ టు గెట్. అంతే కదా! రెవెన్యూ ఎలా క్రియేట్ చేస్తాం? ఇప్పుడు నేను మొన్నటిదాకా 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసి 100 యూనిట్స్ అమ్మినాను. ఇప్పుడు 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసి 200 యూనిట్స్ అమ్మితేనే కదా! నా రెవెన్యూ గ్రోత్ అనేది కనబడుతుంది. సో, అప్పుడు నా ప్రొడక్షన్ కెపాసిటీ పెరిగితేనే ఇక్కడ హెల్ప్. అదర్‌వైజ్ నో. సో, ఆ బేసిస్‌లో నేను దీన్ని కొంచెం అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, డీటెయిల్స్‌లోకెళ్ళినా కూడా హై క్యాపిటల్ రిక్వైర్మెంటే ఇక్కడ కూడా చూసుకుంటే డిసెంబర్ 5 నుంచి 9 వరకి ఫేస్ వాల్యూ 10 ఉంది. ఎన్ఎస్‌సిలో రీచింగ్ అవుతుంది. యాహ్! 9000 సారీ రూ. 90 నుంచి రూ. 95 షేర్ వాల్యూ ఉంది. అండ్ క్లియర్‌గా వీళ్ళ లాట్ సైజ్ చూస్తే 1200 షేర్స్. సో, హై క్యాపిటల్ 1200 షేర్స్ అంటే మళ్ళీ హై క్యాపిటల్ రిక్వైర్మెంటే. రూ. 1,14,000 మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ రిక్వైర్డ్. ఈ కంపెనీని వదిలేయండి. నేనే సేఫ్ అండ్ సెక్యూర్‌గా చెప్తున్నాను. మీకు ఇంకా నచ్చితే టీవీఎస్‌లో కానీ, అపోలో టైర్స్‌లో కానీ ఇన్వెస్ట్ చేయండి. దీంట్లో కన్నా. ఎందుకంటే కాంపిటీటివ్ అడ్వాంటేజెస్ అనేది దీనికన్నా దానికి కొంచెం బెటర్‌గా ఉంటాయి. అండ్ మార్కెట్‌లో వాటికి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ తర్వాత జంగల్ క్యాంప్స్. యాహ్! ఇది మీరు చూసుకోవచ్చు జంగల్ క్యాంప్స్. వీళ్ళ ఈ 4 లొకేషన్స్‌లో వీళ్ళ సర్వీసెస్ ఉన్నాయి. చూస్తున్నారా? కన్హా, పెంచ్, రుకడ్, తడవ. 3 లొకేషన్స్‌లో. ఎక్కువగా వైల్డ్ లైఫ్‌కి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో, ఇప్పుడు నేను టూరిజంలో నేను ఏదన్నా స్పెసిఫిక్‌గా ఎక్కడికన్నా వెళ్తే ఏంటిదంటే ఒక మల్టిపుల్ లొకేషన్స్‌ని విజిట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటాం. సో, మీరిప్పుడు ఏదైనా చూసుకోవచ్చు ఎక్కడికన్నా నేను వరంగల్‌లో ఏదన్నా ఏరియాకెళ్తే మేజర్‌గా ఇక్కడ ఏంటిది టూరిజం ఎక్కువ ఎక్కడుంది? రామప్ప, బొగత అండ్ లక్నవరం వాటర్ ఫాల్స్. లక్నవరం రిసార్ట్స్ గూడా ఉన్నాయి. సో, ఇక్కడికి తేడా ఏందంటే అక్కడ గూడా వైల్డ్ లైఫ్ కొంచెం ఉంటుంది. బట్ కాకపోతే అక్కడ మనకేంటిదంటే అడిషనల్‌గా యాక్టివిటీస్ ఉండాలి. అడిషనల్ యాక్టివిటీస్ ఉండాలి. ఎంటర్‌టైన్‌మెంట్‌కి రిలేటెడ్‌గా యాక్టివిటీస్ అనేటివి ఉంటేనే
ఆ సెగ్మెంట్ అనేది గ్రోత్ అవుతుంది. అదర్వైజ్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎప్పుడు రిస్కీగానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఓన్లీ ఏంటంటే వీళ్ళు స్పెషల్గా వీళ్ళు క్యాచ్ చేసుకున్నది ఏంటంటే టైగర్ రిజర్వ్స్ అంటే టైగర్ రిలేటెడ్ ఫెసిలిటీస్ని అంటే వైల్డ్ యానిమల్స్ని విజిట్ చేయడానికి వచ్చే టూరిస్ట్ ఉంటారు చూసారా, వాళ్ళ కోసం మాత్రమే ఇది బాగా పనిచేస్తుంది. అదర్వైజ్ నో యూస్. నేను ఒకటి బాగా క్లారిటీగా చెప్తున్నాను. ఎంటర్టైన్మెంట్ పర్పస్లో పనిచేయదు ఈ జంగిల్ క్యాంప్. ఇక్కడ ఏంటంటే వైల్డ్ యానిమల్స్ని విజిట్ చేయడానికి, ఎవరన్నా చూడడానికి వెళ్ళడానికి అండ్ వైల్డ్ లైఫ్ అక్కడ ఉన్న రిసార్ట్స్లో అక్కడ ఉన్న వాళ్ళు, అది ఎందుకంటే లోపల ఉంటుంది కాబట్టి మేజర్గా సిటీస్కి చాలా దూరాన ఉంటుంది కాబట్టి ఈ లొకేషన్స్ అన్ని కూడా వైల్డ్ లైఫ్ రిలేటెడ్ ఎనిమల్స్ ఉండేవి కూడా. సో బాక్స్ కూడా జూ బాక్స్ కూడా సో అక్కడికి లాంగ్గా ఉంటాయి కాబట్టి అక్కడ మేజర్గా వచ్చే టూరిస్ట్కి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం అండ్ వాళ్ళకి ఈ వైల్డ్ లైఫ్ యొక్క ఎనిమల్స్ని వాళ్ళకి చూపించడం, ఇది వీళ్ళ మేజర్ కాన్సెప్ట్. అండ్ వీళ్ళకి కొంచెం ఏంటిదంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక టూరిస్ట్ లొకేషన్ని డెవలప్ చేయడానికి వీళ్ళు వస్తారు కాబట్టి వీళ్ళకు కొంచెం బెనిఫిషరీస్ అనేవి కనబడతాయి. అంతే తప్పించి వెదర్ అదర్వైజ్ పెద్దగా ఏమి అంత ఎఫెక్టివ్గా ఉండదు. హోటల్ రిలేటెడ్ బిజినెస్ అయితే కాదు మనం చూసుకుంటే. సో ఈ జంగిల్ క్యాంప్స్ అనేటివి నాకు కూడా కొంచెం గుడ్ అనిపించలేదు. ఎందుకంటే నేను బయట చూసిన హోటల్ సెక్టర్లో ఉన్న డిఫరెంట్ కంపెనీస్ని చూసినా కూడా వాటి యొక్క బిజినెస్ యాక్టివిటీస్ చూస్తే వీటికి చూస్తే చాలా డిఫరెన్స్ కనబడుతుంది. అండ్ జంగల్ క్యాంప్స్ కూడా మనకి వీళ్ళది కూడా రిస్క్ క్రైటీరియా కూడా కొంచెం కరెక్ట్గా లేదు. ఎందుకంటే వీళ్ళు వీళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి, ఇప్పుడు నేను బిజినెస్ పెట్టాను, నా బిజినెస్ డెవలప్మెంట్ కోసం నాకు ఇంకా కొత్త ఇనిషియేషన్స్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేసి నేను టూరిస్ట్ని అట్రాక్ట్ చేయాలి అని అనుకుంటే అంత ఈజీగా జరిగే పని కాదు. నాకు లిమిటెడ్ రైట్స్ ఉంటాయి, లిమిటెడ్ అలొకేషన్స్ ఉంటాయి, అంతేనే కదా. సో నేను కోరుకున్నట్టుగా నా బిజినెస్ని గ్రోత్ చేసుకోలేను. సో అది వీళ్ళకున్న నెగిటివ్ డిసడ్వాంటేజ్. బిజినెస్ గ్రోత్ కావడానికి వీళ్ళు కోరుకున్నంత విధంగా కోరుకోలేదు. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎంత రిసోర్సెస్ వాళ్ళకైతే కేటాయిస్తారో వాటిలోనే వీళ్ళు బిజినెస్ని గ్రోత్ చేసుకోవాలి. అదర్వైజ్ నో యూస్. అంతకుమించి వీళ్ళ దగ్గర నుంచి ఏమీ రాదు. సో వీళ్ళ రఫ్ పేపర్లో వీళ్ళ ఫండింగ్ చూసుకుంటే ఆబ్జెక్టివ్ ఇష్యూ చూసుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఇన్ సంజయ్ దుర్గి నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉత్తర ఏంటి అక్కడ వాళ్ళ ప్రాజెక్ట్స్ని అంటే కొత్తగా వాళ్ళు అక్కడ రిసార్ట్స్ని కట్టడము, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి. అండ్ వీళ్ళు కోరుకుంటున్నది కూడా ల్యాక్స్లో 7 crores 3.5 crores 11 crores అవుతాయి కావచ్చు. సో వాళ్ళకి ఇచ్చిన దాంట్లో అక్కడ వాళ్ళు ఏం చేయాలి, మంచి ఒక హోటల్స్ రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ టూరిస్ట్ని వాళ్ళు ఏం చేసుకోవాలి, అట్రాక్ట్ చేయాలి. సో నాకు చూసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళ అసెట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి కావచ్చు, బట్ కాకపోతే అవి వాటి యొక్క వాల్యూని పెంచుకోలేవు. అసెట్స్ వాల్యూ ఇంక్రీజ్ కాదు. ఎందుకంటే వీళ్ళు కడుతున్న రిసార్ట్స్ అన్ని కూడా మేజర్గా ఇంటి ఫారెస్ట్లో ఉంటాయి. ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా మెయిన్ సిటీస్లో ఉండవు కదా అసెట్స్ వాల్యూ ఇంక్రీజ్ కావడానికి కూడా. సో ఆ బేసిస్లో కూడా నాకు కొంచెం గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా చేయరాదా అని చూస్తే కొంచెం కరెక్ట్గా అనిపించలేదు నాకు. ఇప్పటికి కూడా అనిపించట్లేదు. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా మనం అట్రాక్టివ్ బిజినెస్ గ్రోత్ని చూడగలుగుతాము అన్న దీంట్లో లేదు. ఓకే వైల్డ్ లైఫ్ టూరిజం స్పాట్ అని చెప్పడానికి తప్పించి అట్రాక్టివ్గా అయితే ఏం లేదు. సో దీన్ని కూడా నేను అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మీరు కూడా ఇంట్రెస్ట్ చూపించకండి, పెద్దగా అవసరం లేదు. చూసుకున్నా కూడా 68 రూపీస్ నుంచి 72 రూపీస్ ఉంది ప్రైస్ ఫర్. December 10 ఓపెన్ అవుతుంది, 12th క్లోజ్. లాట్ సైజ్ వచ్చేసి 1600 షేర్స్. ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా ఎక్కువనే, 1,15,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. రైట్, వదిలేయడం బెటర్ అని అడిగితే ఇది కూడా. తర్వాత పర్పుల్ యునైటెడ్ కిడ్స్, దీనికి మాత్రం వద్దని అసలే చెప్పను. దీన్ని నేను వద్దని అసలే చెప్పను. చూడొచ్చు వీళ్ళ లొకేషన్స్ కూడా 1 2 3 4 5 6 7 8 స్టేట్స్ డిస్ట్రిబ్యూటెడ్. ఫ్యూచర్లో 28 స్టేట్స్ కూడా వెళ్ళచ్చు. ప్రతి స్టేట్లో కూడా ప్రతి సిటీలో కూడా వీళ్ళ రిటైల్ స్టోర్ని లాంచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు చేయరు? బిజినెస్ పర్ఫెక్ట్గా ఉంది, ఫండింగ్ కరెక్ట్గా తెప్పించుకోగలుగుతారు. ఏమున్నది, చాలా ఇది. ఫ్రాంచైజెస్ ఇస్తూ అలా ఫండింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకున్నారు అనుకోండి, కంపెనీ ఒక వేరే రేంజ్లో వెళ్ళిపోతుంది. నేను గ్యారంటీ చెప్తున్నాను. ఫస్ట్ నైసెస్ ఫినాన్స్ ఎన్బిఎఫ్సిని ఎంత నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశానో అంతకన్నా డబల్ ట్రిపుల్ బిలీవింగ్ ఉంది నాకు ఈ కంపెనీ పట్ల. ఈ కంపెనీ మీరు చూసుకోవచ్చు క్లియర్గా కిడ్స్ రిలేటెడ్గా
యాక్సెసరీస్ని యాక్సెసరీస్ అండ్ క్లాత్స్ మనకి అందిస్తుంది. సో ఫ్యాషన్ రిలేటెడ్ సెక్టర్ క్లియర్. అండ్ ఈ సెగ్మెంట్లో గ్రోత్కు చాలా ఉంది. మీరు చూసుకోవచ్చు ట్రెండ్స్, మీరు టాటా వాళ్ళది జూడియో చూసుకోవచ్చు. ఎంత స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత 10 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది బాస్ అది జూడియో. మీరు చూసుకోవచ్చు ట్రెండ్స్. రీసెంట్గా మనకి ఏంటిది నిఫ్టీ 50లోకి కూడా యాడ్ అయింది ట్రెండ్. మీరు చూస్తా నాగండి జూడియో సేల్స్ ఎంత ఇంప్రూవ్ అయ్యాయి, కంపెనీ స్టాక్ మార్కెట్లో ఎంత వాల్యూ రిటర్న్ ఇచ్చింది అనేది. ట్రెండ్ కొంచెం ఫాస్ట్ కోర్స్. చూడండి స్టాక్ మార్కెట్లో దీని పర్ఫార్మెన్స్ 1000 నుంచి 2020 ఇది ఐపీఓ వచ్చింది కూడా అప్రూవల్ అవుతుంది. చూస్తున్నారు కదా 2022లో మంత్లీ క్యాలెండర్ పెడదాం అనుకో. ఇంకా ఛానల్లో బట్టే ఉంది. ఓకే మీరు చూసుకోవచ్చు 2020 నుంచి చూసుకోవచ్చు 400 ఎక్కడ, 8000 ఎక్కడ, 300 400 రేంజ్ నుంచి 8000 వరకు వెళ్ళింది. నేను రియల్గా చెప్తున్నాను ఈ సెగ్మెంట్లో ఈ రీటైల్ క్లాస్ సెగ్మెంట్స్లో జూడియో కన్నా ఈ కిడ్స్ రిలేటెడ్గా రెవెన్యూ గ్రోత్కి చాలా ఏంటిది చాలా ఎక్కువ స్కోప్ ఉంది. చాలా అంటే చాలా ఎక్కువ స్కోప్ ఉంది. మీరు క్లియర్గా చూడండి కిడ్స్ క్లాత్కి మనం వీళ్ళ యాక్సెసరీస్కి మనం పెట్టే ఎక్స్పెండిచర్ వేరే దేనికి పెట్టాము. అండ్ క్లియర్గా వీళ్ళు ఆన్లైన్ మార్కెట్లో ఉన్నారు అండ్ రిటైల్గా కూడా ఉన్నారు. సో మన ఏ విధంగా చూసినా కూడా ఇది 100% ప్రాఫిటబుల్. అండ్ వీళ్ళ రెవెన్యూ అండ్ వీళ్ళ ఆబ్జెక్టివ్ ఇష్యూస్ కూడా చూస్తున్నాము మనం. ఫ్రెష్ ఇష్యూ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇష్యూ ఎక్స్పెండిచర్ ఫర్ ఆపరేటింగ్ న్యూ స్టోర్స్. నేను అన్నానా వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ జనరల్ కార్పొరేషన్లో లేదు. ఒక చూసుకోండి ఎక్స్పెండిచర్ ఫర్ ఆపరేటింగ్ న్యూ స్టోర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కూడా 50 lakhs దానికి వేసుకున్న దాంట్లో వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కూడా ఆ స్టోర్స్లో కావాల్సిన క్యాపిటల్ రిక్వైర్మెంట్ కూడా 1.8 crores 1,80,00,000తోనే వాళ్ళు కాదు 18 కోట్లు అనుకుంటాను. ఓకే ల్యాక్స్లో ఉంది కదా 5 crores చేంజ్ ఇది 18 crores పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫండింగ్. ఈజీగా ఒక 4-5 స్టేట్స్లో స్టార్ట్ చేయొచ్చు. వీళ్ళ చూసుకుంటే బారోయింగ్స్ కొంచెం ఇంక్రీజింగ్ ఉన్నాయి, బట్ నో రిచ్ ఇష్యూ. రెవెన్యూ పర్పస్లో చూసుకుంటే 100% ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ప్రాఫిట్ కూడా పెరుగుతూనే ఉంటుంది. అసెట్స్ కూడా కొంచెం పెరుగుతాయి. కొంచెం ఈ సెగ్మెంట్లో బారోయింగ్స్ కంపల్సరీ ఉంటాయి. మీరు దాంట్లో ఎటువంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కంపల్సరీ ఫండింగ్ ఎప్పుడు హైలైటెడ్గానే ఉంటుంది, రెవెన్యూ కూడా హైలైట్గానే ఉంటుంది. బిజినెస్ గ్రోత్ అనేది 100% కనబరుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో మనం ఎంత పాపులర్గా మార్కెట్లో ఉంటున్నాము అనేదే రెవెన్యూ గ్రోత్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో వీళ్ళ అవుట్లెట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రమోషన్స్ క్లియర్గా ఇంక్రీజ్ చేసుకుంటే 100% వీళ్ళ రెవెన్యూ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ సెగ్మెంట్లో మనకి షార్ట్ టైంలో సూపర్ గెయిన్స్ కనబడతాయి. ఎందుకంటే గ్రోత్ అనేది కంటిన్యూషన్కి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వాల్యూ అప్రిషియేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ వీళ్ళు కూడా ప్రైస్ బాండ్ చూసుకున్నా కూడా 121 అంత పెద్ద అయితే కాదు, ఈజీగానే ఉంది, బెటర్గానే ఉంది. ఈజీగా మనం 300 రేంజ్ 500 రేంజ్ షార్ట్ టైంలో చూడొచ్చు అనుకుంటున్నాను. 1-2 ఇయర్స్లో షేర్ అప్రిషియేషన్ అనేది క్లియర్గా వీళ్ళ రెవెన్యూ పర్ఫార్మెన్స్ అనేది ఇలానే ఉంటే 100% పెరుగుతుంది. అండ్ వీళ్ళు కూడా టైం టు టైం క్యూఎఫ్బి ప్లేస్మెంట్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ప్లేస్మెంట్స్ కానివ్వండి ప్లేస్ చేస్తే ఈజీగా
పెరుగుతది. అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా వీళ్ళు రైట్ చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఈజీగా వీళ్ళలోకి ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ బిజినెస్‌లో. నేను బాగా ట్రస్ట్ చేస్తున్నాను. అండ్ వీళ్ళ లాట్ సైజ్ కూడా వచ్చేసి 1000 ఉంది. సో, మనకి ఇన్వెస్ట్‌మెంట్ అనేది 1,21,000 రిక్వైర్ అవుతుంది. మాక్సిమం అయితే మాక్సిమం ప్రైస్ మాత్రం అయితే 1,26,000. సో, ఇన్వెస్ట్‌మెంట్స్ కొంచెం ఎక్కువ ఎస్ఎంఈ స్టాక్స్‌లో. బట్ మంచి స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం 100% గ్రోత్ పక్కా షార్ట్ టైమ్‌లో. అందులో మీరు ఇది చూస్తున్నారు కదా! నిస్సెస్ ఫినాన్స్. ఇది ఇంకా బెటరు. పర్పుల్, యునైటెడ్ గిడ్స్ ఇది ఇంకా బెటరు. ఈ రెండిట్లలో మీరు దేన్నన్నా చూజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. బట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఈస్ యువర్ రిస్క్. నేను ఓన్లీ నా వ్యూని నాకు ఆ కంపెనీలో నుంచి కనబడుతున్న గ్రోత్ ప్రాస్పెక్టివ్స్‌ని క్లియర్‌గా మెజర్ చేస్తూనే ప్రజెంటేషన్ ఇచ్చాను. వేరే మిమ్మల్ని ఏదో అట్రాక్ట్ చేస్తే నాకేమో వాళ్ళు కమిషన్స్ ఇవ్వరు. సో, మీకు మంచి రిటర్న్స్ వస్తే మీరేమి ఇవ్వరు. బట్ కాకపోతే ఒక మంచిగా ఒక కంపెనీని ఎలా మనం అర్థం చేసుకోవాలి. దాని రెవెన్యూ అనేది ఎలా గ్రోత్ అవుతుంది అనేది మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి. దాన్ని ఎలా మనం అనలైజ్ చేసుకోవాలి అనేది మీకు డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతోని ఈ వీడియోస్ చేస్తున్నాను. సో, మీకు ఆ ఇంటెన్షన్ అనేది మీకు క్లియర్‌గా కనబడి, నేను చెప్పింది మీకు బాగా నచ్చితే 100% మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. మీ ఎంకరేజ్‌మెంట్ అనేది మీ సబ్స్క్రిప్షన్స్‌లో, మీ కామెంట్స్‌లో, మీ లైక్స్‌లో నాకు కనపడిపిస్తారని కోరుకుంటూ కృతజ్ఞతలు. థాంక్స్.